తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలో శనివారం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులు 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక టీడీపీ నేత కడియాల రవిశంకర్, పలువురు దాతల సహకారంతో సాయిబాబా ఆలయం, బీసీ ఎస్సీ కమ్యూనిటీ భవనాలకు నిర్మించిన షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రీతిలో మౌలిక వసతులను కల్పించినట్లు పేర్కొన్నారు. శంకుస్థాపన చేసాం. ఈ రోజు ఆ రోడ్లన్నింటిలో కూడా 300 మీటర్లు 23,50,000తో పూర్తి చేసి ఈ రోజు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అలాగే మన రవిశంకర్ గారి బంధువులందరితో కలిసి చాలా మందికి అలాగే షెడ్లు అన్నింటినీ కూడా ఈ కావుపాడు గ్రామంలో నిర్మించడం, వాటిని కూడా ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది. ఈ రోజు మనకి రవిశంకర్ గారు ఎంతగానో ఈ కావుపాడు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గతం నుంచి కూడా అనేక కార్యక్రమాల్ని ఈ ఊర్లో హాస్పిటల్ తీసుకొచ్చేటట్టు కానీ, బ్యాంకును కానీ, స్కూళ్ళు కానీ అనేక రకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొనడం, ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఫస్ట్ పూర్తి కూడా చేసుకుంటున్నారు. వారి ఇద్దరు దంపతులకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఇలాంటి కార్యక్రమాల్ని అంటే ఇంకా కూడా ఈ మండలంలో ఉన్న చాలా మందితో వాళ్ళ గ్రామంలోనే పెట్టించే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా కణా గ్రామాల్లో కూడా మీరు ఉంగుటూరు ఆ గ్రామాల్లో ఎవరి గ్రామంలో వాళ్ళని చేసుకునే విధంగా చూడాలని చెప్తూ, ఏదైతే మనకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో B4 అనే కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యాన్ని వీడి వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కడప మున్సిపల్ యూనియన్ కడప నగర అధ్యక్షుడు సుంకర రవి డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఏమి పాపం చేశారో చెప్పాలన్నారు. 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంచిపాటి తిరుపాల్, నగర సహకారదర్శి ఇత్తడి ప్రకాష్, నగర నాయకులు సుంకర కిరణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దారుణంగా మున్సిపల్ కార్మికులు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉంటే ఈరోజు 60 ఏళ్ళు పూర్తయినాయని ఇంటికి పంపించడం చాలా బాధాకరం. అట్లాగే పంపించినప్పుడైనా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఎలా బెనిఫిట్స్ వస్తున్నాయో అదే రూపంలో బెనిఫిట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. జీవో పాస్ చేసి వెంటనే 60 ఏళ్ళను పూర్తయిన అందరినీ తొలగించండి అనే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఒక కుటుంబం జరగాలనుకున్నా, ఒక కుటుంబం ఉండాలనుకున్నా ఆర్థికంగా లేకుండా ఏ కుటుంబం బతకదు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు అప్పులు తెచ్చుకునే ఉద్యోగం ఉంటుందని ఈరోజు అధికారం లేకుండా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు ఊరక పంపిస్తే వాళ్ళ అప్పులలో దాడి చేయరా వాళ్ళ మీద. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కూటమి ప్రభుత్వం. ఈరోజు ఒక ఎమ్మెల్యేకైనా, ఒక ఎంపీకైనా, ఒక మేయర్కైనా, ఎవరికైనా సరే పింఛను వర్తిస్తుంది. వాళ్ళకు గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఇల్లులు ఇస్తారు ఒక ఎమ్మెల్యేలకు. ఈరోజు మున్సిపల్ కార్మికులు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేసే మున్సిపల్ కార్మికులకు కనీసం ఒక 5,000 పింఛన్ రూపంలో కానీ లేకుండా ఊరక నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటే ఎంత అన్యాయంగా ఈరోజు ఎవరిస్తున్నారు. అందుకే కడప నగరంలో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి, మేయర్ గారు జోక్యం చేసుకోవాలి. మేము మీకు అందరికీ ఓట్లు వేసాం. ఓట్లు వేసినందుకు మాకు ఇదేనా శాపం అని మేము తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి రిటైర్మెంట్ చేసుకోవాలి. అలాగే మేము అడుగుతున్నాం, ఇప్పుడే కాదు గతంలో నుంచి వచ్చిన గ్రామ పంచాయతీ నుంచి పనిచేస్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి పనిచేసే వాళ్ళు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ బతుకుతీరి కోసం వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం అన్నా ఇవ్వండి, లేకుంటే వాళ్ళకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు పింఛన బెనిఫిట్స్ అన్న వాళ్ళకి ఆర్థికంగా బతకాలనుకుంటే ఇవ్వాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో రేపు సోమవారం నుంచి పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళ 42 మందిని ఎవరినో నోటీసులు ఇచ్చి బయటికి పంపించినారో వాళ్ళను
అక్కడ కార్పొరేషన్ ఆఫీస్ కాడ కూర్చొని సమస్య పరిష్కరించేంత వరకు లేకుండా రయం పొగులు అక్కడే ఉండి నిరసన కార్యక్రమం చేయాలని సిఐటిగా అనుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా మరొక యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన యువకుడు నల్లజర్ల మండలానికి చెందిన సంఖ్యల ఉదయ్ కిరణ్ గా గుర్తించారు. ప్రస్తుతం నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు కూడా ఇదే మండలానికి చెందిన వారిగా గుర్తించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా బీచ్ లో కొలువైన మేరీమాతను దర్శించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో సముద్ర స్నానాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా జరుపుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ నాయకుడు పుట్టినటువంటి రోజు. అందులో ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి ఈ నెలలో మన ఆంధ్ర రాష్ట్ర విజనరీ నాయకుడు జన్మించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ సందర్భంగా 12 గంటలకి కార్యక్రమాలు జరుపుకోవడానికి, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అశేష జనవాయులు జగ్గంపేట నియోజకవర్గం రావడం. ఐపీఎల్లో ఆడుతున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు. శనివారం జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ తన అరంగేట్రాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అటు యశస్వి జైస్వాల్, ఇటు వైభవ్ సూర్యవంశీ పోటాపోటీగా సిక్సర్లు బాదుతూ రాజస్థాన్ రాయల్స్ విజయం నల్లేరు మీద నడికినని అనిపించారు. 15 ఓవర్లోనే మ్యాచ్ను ముగిస్తారని అభిమానులు భావించేలా చేశారు. మరికొద్దిసేపు క్రీజ్లో ఉండి ఉంటే అలవోకగా అర్ధశతకం బాధేసేవాడే. దురదృష్టవశాత్తు స్టంపౌట్ తో వైభవ్ వెనుతిరగాల్సి వచ్చింది. ఐడెన్ మార్క్రమ్ బౌలింగ్ లో వైభవ్ అవుట్ అయ్యాడు. పెవిలియన్ చేరే సమయంలో అతను తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపించడం అందరినీ కదిలించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 34 off 20. RR now 85 for 1. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎక్స్ ద్వారా తెలిపిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపిన వైఎస్ఆర్సీపీ నేతలు. జీవీఎంసీ మేయర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు ఖరారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.